PNC న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ గంగవరం మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాబాను దర్శించుకున్నారు. పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నందు జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో భాగంగా విజేతలుగా నిలిచిన వారి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలమనేరు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని, ఓటు ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పలమనేరు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని, ఓటు ప్రాముఖ్యత తెలియజేయడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ర్యాలీ నిర్వహించామన్నారు. పలమనేరు ఆర్డీఓ మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ నుండి శ్లోకం టీం కూడా ఒకటి ఇచ్చారని అన్నారు. ఓటు వేస్తున్నప్పుడు ఇచ్చే అనుభూతి ఏది ఇవ్వదంటూ నేను తప్పకుండా ఓటు వేస్తానని ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారని అన్నారు. అందరూ ఓటు వినియోగించుకోవాలని అన్నారు. మద్యం, మాంసం, నగదు వీటికి లొంగిపోయి ఓటును అమ్ముకోవద్దని ఆర్జీఓ మరియు మున్సిపల్ కమిషనర్ కోరారు. ఓటు విలువ తెలుసుకో. మీరు చెప్పండి, మీ సమాధానం మార్చుకో. ఓటు విలువ తెలుసుకో. ఊరికి నడుస్తుండగా ఓటు విలువ తెలుసుకోండి. స్లోగన్ చేయండి. సైలెంట్ పోతా ఉంటారా అంటే అందరూ ఇక్కడ వచ్చేస్తారు. హరికా స్లోగన్స్ చెప్పలేదు. ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరపడం జరుగుతూ ఉంది. దానికి గాను మనకి ఎలక్షన్ కమిషన్ నుండి ఒక స్లోగన్ కూడా, థీమ్ కూడా ఇచ్చారు. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అని. అంటే ఓటు వేస్తున్నప్పుడు మనకి ఇచ్చేటువంటి అనుభూతి ఏది ఇవ్వదు, సో తప్పకుండా నేను ఓటు వేస్తాను అన్నటువంటి
ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ స్లోగన్ ద్వారా. సో అందరూ జనాలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఇంకా ఇప్పటిదాకా ఓటు నమోదు చేసుకొని వాళ్ళు ఓటు నమోదు చేసుకొని ఓటర్గా నమోదు అయిన తర్వాత కూడా అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ అయిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళ ఓటును వినియోగించుకోవాలి. రాబోయే ఎన్నికల్లోనూ వినియోగించుకొని వాళ్ళ లీడర్స్ ఎవరవుతారు, వాళ్ళకి కావాల్సిన పనులు ఎవరెవరు చేసి పెడతారు, ఎవరు చేస్తే వాళ్ళ రాష్ట్రం అన్నది, వాళ్ళ దేశం అన్నది అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని వాళ్ళు పరిశీలించుకొని ఆ విధంగా ఓటు వేయాలి. కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్తోనూ ఏదో కులం కానీ మతం కానీ ఇవి చూసుకోనో, లేకపోతే డబ్బులు ఇచ్చారనో, లేదా మద్యం ఇచ్చారనో, ఇంకొకటి ఫ్రీబీస్ ఇచ్చారనో వాటిని చూసుకొని ఓట్లు వేయకూడదు అన్నటువంటి ఒక ప్లెడ్జ్ కూడా మనం ఈరోజు తీసుకోబోతున్నాము. దీనికోసం గాను మనం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుండి అంబేద్కర్ సర్కిల్ దాకా ర్యాలీ చేసి జనాలందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము. దీనికి గాను కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, ఇతర యంత్రాంగం అంతా కూడా ఎంతో కృషి చేసి ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేశారు. సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మన పలమనేరు మున్సిపల్ ఆఫీస్ నుంచి అందరూ బిఎల్ఓస్, సెక్రటరీ స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్, అలాగే మెప్మా స్టాఫ్, అందరూ సెక్టరల్ ఆఫీసర్స్, ఈ ఓట్లు సంబంధించి ఎలక్షన్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ, సూపర్వైజర్స్, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు అందరితో ఈరోజు బహిరంగంగా భారీ ర్యాలీ తీస్తున్నామండి. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి ఓటు వేయాలి, ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈరోజు మనము ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీని తీస్తున్నాం. మనకి భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన ప్రప్రదమైన, అతి ముఖ్యమైన, మనల్ని మనమే పరిపాలించుకోవడానికి ఒకే ఒక్క అవకాశంగా ఇచ్చిన ఇది ఏమంటే ఓటు. ఈ ఓటుని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఓటుని వినియోగించుకొని మన ప్రభుత్వాలని మనమే ఏర్పాటు చేసుకొని మన జీవన ప్రమాణాలను ఎలాగా మెరుగుపరుచుకోవాలనే దాని ఉద్దేశంతో ఓటు ద్వారా మన హక్కుల్ని మనమే సాధించుకోవడం అనేది మెయిన్ మోటో అండి. దీన్ని ప్రజలకి మంచి అవగాహన కలిగిస్తానికి ఒక 1 ఇయర్ నుంచి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈరోజు జనవరి 25వ తారీఖున కూడా ప్రజల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీని మున్సిపల్ ఆఫీస్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు, మదనపల్లి రోడ్లో ఉన్న స్టాచ్యూ వరకు ర్యాలీగా వెళ్ళి ప్రజలకంతా అవగాహన కల్పించి ఓటు హక్కు ప్రాముఖ్యత చెప్పడం కోసమే ముఖ్యంగా ఈ ర్యాలీ చేస్తున్నామండి. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏమంటే, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకొని మన హక్కుల్ని మనం కాపాడుకుంటూ మంచి సుస్వరాజ్యాన్ని పొందటానికి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి. వాలీబాల్ పురుషుల విభాగం నందు పలమనేరుపై గంగవరం విజేతలుగా నిలిచారు. వాలీబాల్ మహిళల విభాగంలో పలమనేరు వారిపై పెద్ద పంచాని వారు విజేతలుగా నిలిచారు. పై తెలిపిన ఇరువురు జిల్లా స్థాయిలో ఆడడానికి ఎంపిక కాబడ్డారు. టెక్నికల్ పాయింట్ ఇస్తారండి ప్లీజ్. బాబు మీరు ఆర్గ్యుమెంట్ చేశారని చేసినటువంటి ఘనత త్యాగరాజు రెడ్డి గారికి ఉంది. అతను అక్కడ బ్లూ టీ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంటు షూలు వేసుకున్నాడు. ఆయన త్యాగరాజు రెడ్డి అంటే ఆయన. గుడ్ షాట్ అండ్ గుడ్ బ్లాక్, గుడ్ షాట్ అండ్ గుడ్ బ్లాక్. పాయింట్ శ్రీకోట. మన పలమనేరు ఎంపీడీఓ గారు ఇప్పుడే విచ్చేశారు. స్వాగతం సుస్వాగతం సార్. సార్కి వ్యాయామ విద్య ఉపాధ్యాయుల తరఫున స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్. సార్ కూర్చోండి సార్.
రండి కూర్చోరు ಕುಮಾರ್ ಮಾಡಬಿಡಿದ್ದೀನಿ ನಮ್ಗೆ ಟೆನ್ಷನ್ ಪಡಬೇಡ ಅವ್ನು ಟೆನ್ಷನ್ ಪಡಬೇಡ నీకు అయిపోయింది నువ్వు చాలా ఓవర్ అయిపోతాను వాడు వేస్ట్ నా కొడుకులతో చేరుకుని నువ్వు అమ్మ Right, task 1 by Palamner. Price code. Task 1 by Palamner. Password. Password. Hey, Summa. గంగవరం మండలం కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి బాబాను ఈరోజు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి బాబాను దర్శించుకుని అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే వెంకటేగౌడ స్వీకరించారు. Namo
ఇప్పుడు ఏం చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు. నేను
ఆలయ కృపాలు